హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ చెర్రీ షయాంత్ స్టోరీస్. ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేయాలి. అవి కొంచెం వేడయ్యాక ఆనియన్స్, టొమాటో, మిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ తర్వాత లిడ్ పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఈ టొమాటో ఆనియన్ని బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను క్వాంటిటీ చెప్తున్నానండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ క్వాంటిటీ తీసుకున్నాను పన్నీర్ని. దానికి ఒక 3 ఆనియన్స్, 3 టొమాటోస్, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. మీ దగ్గర కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర టైంకి అవి లేవు, నేను వేయలేదు. అప్పుడప్పుడు లిడ్ తీసి కలుపుతూ ఉండాలి. ఆనియన్, టొమాటో బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్, టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి అవి బాగా చల్లారాక మిక్సీ పట్టాలి. ఈలోపు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో పన్నీర్ని కొంచెం వేయించుకోవాలి. పన్నీర్ని ఇలా వేయించుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. టొమాటో ఆనియన్ని మిక్సీ పట్టాలి. తర్వాత ప్యాన్లో కొంచెం గీ వేసి టొమాటో ఆనియన్ పేస్ట్ని బాగా కలపాలి. ఇది కొంచెం గీలో మగ్గాక కొంచెం ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. ఇక్కడ కొంతమంది పెరుగులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి వేస్తారండి. పెరుగు వేస్తే నాకెందుకో కొంచెం పులుపు వచ్చినట్టు ఉంటుంది, అందుకని చెప్పి నేనైతే పెరుగు వేయను. మీరు కావాలంటే అలా పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ నాకెందుకో పర్సనల్గా నచ్చదు. ఇవన్నీ వేసాక మూత పెట్టి బాగా కలపాలి. బాగా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి. మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మీకు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం గీ కూడా వేస్తున్నాను. గీ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇవి కొంచెం మగ్గాక పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి పన్నీర్ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పన్నీర్ కొంచెం బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా పన్నీర్ బాగా ఉడికాక లాస్ట్లో కొంచెం గీ వేసుకోండి. గీ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం గీ ఎక్కువే వేస్తున్నాను, పిల్లలు కూడా తింటారు కాబట్టి. ఇలా గీ వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.